అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా వచ్చాక అందరికి అంబాజీపేట గురించి తెలిసింది. కానీ నాకు మాత్రం నా చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే అంబాజీపేటకు ఆనుకుని ఉన్న అమలాపురంలోనే కదా మనం పుట్టి పెరిగింది. ఇక సోదాపి మ్యాటర్లోకి వెళ్తే ఇప్పటికే మనం అంబాజీపేటలో మిరపకాయ బజ్జీలు టేస్ట్ చేసాం. పక్కనే నందంపూర్లో అంజాగిరి హోటల్లో అదిరిపోయే చట్నీ రుచి చూసాం. మరి అంబాజీపేట సెంటర్లో దొరికే పొట్టికల కోసం తెలుసుకోకపోతే ఎలా మరి? అందుకే అంబాజీపేట సెంటర్లో గత కొన్ని వందల సంవత్సరాలుగా నడుపుతున్న హోటల్ దొరబాబుకు వచ్చేస్తాం. ఇది కూడా ఒకప్పుడు మన అంజాగిరి హోటల్ లాగా చిన్న పాకలోనే ఉండేది. లోపలికి వెళ్ళగానే ఇగో ఇక్కడ మంచిగా అరటికాయ బజ్జీలు కనిపించాయి. ఆ పక్కనే మినపట్టు, అదే మన సిటీలో అయితే ఊతప్పు అంటారు కదా, అవే ఇవి. ఆ పక్కనే మన నేపాలీ భయ్య పొట్టిక్కలు రెడీ చేసేస్తున్నాడు చూడండి. ముందుగానే పనసాకులను ఇలా డొప్పలుగా సెటప్ చేసి పెట్టారు. అందులో ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ పాత్రలోనే పెట్టి ఇడ్లీలన్నీ ఉడికిస్తారన్నమాట. సేమ్ ఇడ్లీనే ఇలా షేప్ మార్చి ఆకులో పెట్టి ఉడికిస్తారు. టేస్ట్ అయితే దాదాపు అలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. మనమైతే ఇప్పటికే రెడీ చేసి పెట్టిన 2 పొట్టెక్కలు తీసుకున్నాం. ఇవి మంచి హాట్ బాక్స్ లో వేసి ఉంచడంతో దాదాపు వేడిగానే ఉన్నాయి. ఇందులోకి కొబ్బరి చట్నీ, శనగ చట్నీ వేసి ఇచ్చాడు. ఈ శనగ చట్నీని మా సైడ్ బొంబాయి చట్నీ కూడా అంటారు. మా సైడ్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది భయ్యా. పొట్టిక తినాలంటే ఇక్కడికే రావాలన్నంత బాగుంది నిజంగా. ఇందులోకి ఆ శనగ చట్నీ వేసుకుని తింటే ఉంది భయ్యా ఆ మోగం అంతే. ఇక్కడికి వస్తే ఈ చట్నీ మాత్రం తప్పక ట్రై చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, పొట్టిక్క అనే ఒక డిష్ పుట్టింది ఇక్కడే అంటారు చాలా మంది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఇక్కడ తప్ప ఎక్కడ ఈ టిఫిన్ దొరికేది కాదు. రాను రాను బాగా ఫేమస్ అవడంతో చాలా చోట్ల పెట్టేస్తున్నారు ఈ మధ్య. దీని తర్వాత ఒక ఊతప్పం కూడా వేసుకున్నా. మంచి దోరగా కాల్చి పెట్టాడు. సింపుల్ సైజు, జస్ట్ 10 రూపాయలు తీసుకుంటారు అంతే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఈ పల్లెటూరు హోటల్ అంటే చాలా ఇష్టం నాకు. వీళ్ళకి హంగు ఆర్బాటాలు చేయడం రాదు, కల్తీ చేయడం అస్సలు రాదు. ఉన్నది ఉన్నట్టు రెడీ చేసి సర్వ్ చేసేస్తారు అంతే. ఇలాంటి హోటల్స్ లో రోజు తిన్నా మన ఆరోగ్యానికి ఏం కాదన్నమాట. అలా మాటల్లో పడి ప్లేట్ మొత్తం ఖాళీ చేసి వచ్చి కూర్చున్నా. మా రవిగడు టిఫిన్ తినలేదు కానీ టీ తాగుతా అని టీ తీసుకున్నాడు. ఎలా ఉందిరా అని అడిగితే ఏదేదో చెప్పాడు. వాడి మాటల్లోనే వినండి. టీ ఎలా ఉంది? చాలా బాగుందండి. టీయా బాగుందా? బాగుందా? చాలా చాలా వేడిగా ఉంది. జస్ట్ మొత్తం వచ్చాక ఈ టీ తాగితే ఆటోమేటిక్గా ఉన్న అలాగే మొత్తం తగ్గిపోద్ది. ఎంత ప్రెజర్లో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, రాత్రి హ్యాంగ్ ఓవర్ మొత్తం దిగిపోయేలా ఉంది ఇప్పుడు. మీద టీ బాగుందంటే నేను కూడా ట్రై చేసా. సాధారణంగా టీ అన్ని చోట్ల నచ్చదు నాకు, అందుకే ఎక్కువగా తాగను. ఇక్కడ మాత్రం నచ్చింది, బాగానే ఉంది. మనం వచ్చినప్పుడు ఈ పొట్టెక్కల్ని రెడీ చేసి పొయ్యి మీద పెట్టాడు. అప్పటి నుంచి మనం తిని వీడియో తీసుకునే లోపు ఇవంతా రెడీ అయిపోయాయి. వాటిని దింపేసి ఈ హాట్ బాక్స్ లో పెట్టేశాడు చూడండి. ఈ హోటల్ కి చాలా చరిత్ర ఉంది. అందుకే ఓనర్ దొరబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆయన మాటలోనే వినండి. ఈ హోటల్ అయితే గతంలో మా ముత్తాత గారి కాడ నుంచి, ఆయన పేరు నరసింహమూర్తి, తర్వాత పెద్దగప్పు గారు, తర్వాత నరసింహమూర్తి, తర్వాత మళ్ళీ బాబురాజు, దొరబాబు. దొరబాబు గారు హోటల్ అని ఉన్నాయి. మీ పేరేంటండి? నా పేరే దొరబాబు. ఈయనే దొరబాబు గారు. పొట్టిక్క అసలు పుట్టింది ఎక్కడండి? ఇక్కడే కదా, ఈ హోటలే కదా? అంబాజీపేటలో పేరు పుట్టింది. అంబాజీపేటలో మెయిన్ సెంటర్ లో ఇదే అని చెప్పేవారు అప్పట్లో. మనకు తెలీదు. నాకు తెలుసు కూడా. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాను. పొట్టిక్క అంటే అంబాజీపేట ఎక్కడ వచ్చింది ఎక్కడ కానీ నేను ఎక్కడ తినలేదు. ఈ మధ్యన అన్ని చోట్ల వచ్చేసింది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది. కానీ ఫస్ట్ నుంచి కూడా పొట్టిక్క అంటే ఇక్కడే. పొట్టిక్క అంటే ఇక్కడ. పొట్టిక్క పుట్టింది ఈ హోటల్లోనే. 4 తరాలు అంటే ఒక 100 సంవత్సరాల పైనే. 4 దశాబ్దాలు కాదు, 4 తరాలు. 4 తరాలు అంటే ఒక 100 సంవత్సరాల పైనే అన్నమాట. మాకే 48 వచ్చింది కదా. ఈ గురువు గారికి 48 అంటే 200 సంవత్సరాలు వేసుకొని 4 తరాలు అంటే మా గారికి 70 సంవత్సరాలు ఉంటాయి. 200 సంవత్సరాల పైన అనమాట. అప్పటి నుంచి హోటల్ ఇక్కడ నడుస్తుంది అంబాజీపేటలో. హోటల్ మారలేదు. అదే ప్లేస్, అదే ఇది, అదే టేస్ట్. సో ఇప్పుడు కూడా జనాలందరూ మిమ్మల్ని ఆదరిస్తున్నారు మంచిగా, బాగా స్పందించారు. అసలు ఎవరు కూడా ఇప్పుడు ఇది ఎంతలా డెవలప్ అయిందంటే ఎక్కడో నేపాల్ నుంచి వచ్చిన ఒక 2 అన్నయ్యలకు కూడా ఉపాధి ఇస్తుంది ఇక్కడ. గురువు గారు చెప్పండి, నేపాల్ నుంచి నాన్నగారు ఇక్కడ ఇచ్చేసేవారు గురకా చేసిన మూలంగా వాళ్ళు 6 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఈ అబ్బాయి అవుతాయి. ఆ అబ్బాయి అయితే 1 year అవుతుంది. ఇంతకు ముందు ఇంకా వచ్చారు, నేపాల్ వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. మన దేశంలో కూడా విదేశాలకు ఉపాధి కల్పిస్తున్నారు మీరు. అంత చరిత్ర ఉన్నది హోటల్కి.
ఓకే అండి, థ్యాంక్ యూ. సరే. ఇక్కడ చూసారా, దీన్ని ఊక పొయ్యి అంటారు. అంటే ఈ పొయ్యిని మండించడానికి ఊకను మాత్రమే వాడతారన్నమాట. ఇంతకీ ఊక అంటే ఏంటి భయ్యా? ఇదేనా మీ డౌట్? ఊక అంటే ఏం లేదు భయ్యా, ధాన్యాన్ని బియ్యంగా మారుస్తారు. అంటే ధాన్యం పొట్టు తీసేస్తారు కదా, ఆ పొట్టునే ఊక అంటారు. ఊక దొరకనప్పుడు చెక్క పొట్టు ఇలాంటి వేరే పొట్టులు ఏదైనా కూడా వేసుకోవచ్చు అనుకోండి. దీనివల్ల ఖర్చు తక్కువ, టేస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇదండి మన అంబాజీపేట పొట్టెక్కల సంగతి. కోనసీమ వచ్చి అంబాజీపేట సైడ్ కానీ వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.